నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న హనుమ జయంతి వేడుకలు. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తెనాలి క్విక్ అథ్లెట్స్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీపై పశువులు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలి మండల అంగలగుదురు పశు వైద్యశాలలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో పాడి రైతుకు 50 కేజీల బ్యాగును ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో 1110 రూపాయల విలువ గల బ్యాగులు రాయితీపై 555 రూపాయలకు అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓసరపు లక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి పాల్గొని పాడి రైతులకు సమీకృత దాణా బ్యాగులను అందజేశారు. తెనాలి మండలానికి సంబంధించి అంగలగుదురు, కొలకలూరు, గుడివాడ, పెద్రావూరు, తెనాలి పశు వైద్యశాలకు ఒక్కొక్క దానికి 5 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 25 మెట్రిక్ టన్నులు దాణా మంజూరైనట్లు పశు వైద్యశాల వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పశుపోషణ కష్టతరంగా మారిన తరుణంలో పాడి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం సబ్సిడీపై పశుదానాను అందించడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. పశువుల హాస్పిటల్స్లో ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో అలానే ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి, మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము, మీరు అందుబాటులో ఉంటున్నారా, వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. గేద అది కట్టిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు వాటికి అవసరమైనటువంటి అన్ని సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ప్రభుత్వం వచ్చిన వైపు నుంచి వచ్చిన మెడిసిన్స్ సప్లై చేయటం, లేకపోతే వాటిని తెచ్చుకొని ఒక మంచి వైద్యం అందించే దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేడం గారు చూడటం కూడా సంతోషం. ఇంకా కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే నిత్యం ఇక్కడ అవసరం అవుతాయో మందులు వీటికి కావాల్సినవి అవి కూడా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో వాటిని కూడా మేము మంత్రి గారి దృష్టిలో పెట్టి అవి కూడా తెప్పించుకొని ఒక మంచి సర్వీసు ఇక్కడ అందించే విధంగా, ఎందుకంటే మేడం గారు కూడా ఇక్కడ లోకల్గానే ఉండి ఏ టైం అయినా సరే రైతులకు అవసరమైతే మేము అందుబాటులో ఉండి ఒక మంచి సర్వీస్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఫీడు 50% రైతులకు అందజేయటం అనేది చాలా సంతోషం అని చెప్పేసి మనస్ఫూర్తిగా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు స్థానికంగా ఉన్న మంత్రి గారికి నాదెళ్ల మనోహర్ గారికి ఉదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్ సిహెచ్ అనుష, సంగంజాగలముడి కాంపౌండర్ రామకృష్ణ, పలువురు రైతులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో రైతాంగం పండిన పంటకి గిట్టుబాటు ధరలు కానీ లాభదాయకంగా ఉండేది. దానికి తోడు గేదెలు కూడా మరి పాల దిగుబడితో ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది. మన అంగలగుదురు గ్రామంలో గతంలో 3000 పైచీలకు గేదెలు ఉండేవి, ఇవాళ 1000 లోపు వచ్చేసినాయి, 800 అలా వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే నష్టాలు బాడిన ఉన్నారు, ఎందుకంటే పెంచి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదివరకు మాగాడి మిషన్లతో కాదు, చేతులతో మన కూలీలు కోసేవాళ్ళు, ఆ ఎండుగడ్డ అంతా ఉపయోగపడేది. తర్వాత మొక్కజొన్న మినుము అయిపోయిన తర్వాత పిల్లి పెసరాను జొన్న చల్లుకునేవాళ్ళు, మళ్ళీ అది గేదెలకు ఆహారంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఎప్పుడైతే యంత్ర పరికరాలు వచ్చినాయో రైతులకి గడ్డి సౌకర్యంగా దొరకట్లేదు. అలానే పెట్టుబడి ఎక్కువైపోయి పాల దిగుబడి తగ్గిపోయి రైతులందరూ నష్టంతో ఉన్నారు.
మరి గత ప్రభుత్వంలో కానీ ఎవరు ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టించుకున్న దాఖలా లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి మరి బాగు చేసుకుంటూ వస్తూ ఉంది. అలానే ఈ పాడి పరిశ్రమలో రైతాంగానికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఇవాళ సబ్సిడీ మీద ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క పిండి కట్టని 50% సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. స్థానిక అంగల్కుదురు మన పశువుల హాస్పిటల్ నందు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగాను వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ దాణా కట్టలు 50% సబ్సిడీ మీద పశువులకు, గేదెలకు కానీ ఆవులకు కానీ 50% సబ్సిడీ మీద దాణా కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి. దీనికి గాను మన అంగల్కుదురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ గారైనటువంటి కనగాల నాగభూషణం గారు, మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి. ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలు పెట్టబడుతుందండి. 50% సబ్సిడీ మీద 1100 రూపాయలు కట్ట, 50 కిలోల కట్ట 555 రూపాయలకు మాత్రమే గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో క్విక్ స్పోర్ట్స్ అకాడమీ అథ్లెట్స్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మే 20 నుండి 25వ తేదీ వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెనాలి క్విక్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి 5 మంది అథ్లెట్స్ ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలలో ఈఎల్ వినయశ్రీ 84 కేజీల వెయిట్ కేటగిరీలో ఓవరాల్ సిల్వర్ మెడల్ను సాధించి రాష్ట్రానికి మరియు అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చిన సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు. కాంటినెంటల్ సంస్థ వ్యవస్థాపకులు చెల్లా రాజేంద్ర ప్రసాద్ అకాడమీకి విచ్చేసి అథ్లెట్లను అభినందించారు. ఈ సందర్భంగా విజయానికి ప్రేరణనిచ్చిన కోచ్లు ఘట్టమనేని సాయిరేవతి, పోసపాటి శివరామకిరణ్ రాజు మరియు జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. క్విక్ స్పోర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాల నుండి యువతను ప్రోత్సహించి వారికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈ విజయాలు యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు తెలిపారు. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ తన కంప్లీట్గా 100% తన సొంత కష్టంగా సొంత జీవిగా వచ్చి ఇంత స్టేజ్కి ఎదిగిందంటే ఫ్రాంక్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఫర్ హర్ అప్రిషియేషన్. తనే కాకుండా తన ఉన్న చుట్టుపక్కల తెనాలి లాంటి ప్లేస్లో ఇంత మంచి సిస్టమేటిక్గా చేయటం అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే అమ్మాయిల్ని తయారు చేస్తూ ఉన్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదేని కాదు, ఓన్లీ కష్టజీవులు. సో స్పోర్ట్స్లో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్. సో వీ ఆల్వేస్ థాట్ దట్ ఎనీ స్మాల్ హెల్ప్, సి బ్లెస్సింగ్స్ అనేది మై స్ట్రాంగ్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఐ సే ఎవ్రీబడి that it all comes from God. చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఫాదర్ గారు చెల్లా కొండయ్య గారు. ఈయన హైకోర్టు జడ్జిగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి చాలా సేవలు అందించారు. ఆయన యొక్క కుమారులు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితులే. ఈ జిమ్కి రావడం, ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సార్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అవుతుంది, రాస్తే ఒక బుక్ అవుతుంది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు సాయిరేవతి అనే వ్యక్తి ఇక్కడ నుంచొని మీతో ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను అంటే ఈజ్ మై బ్యాక్ బోన్ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. అది ఎటువంటి అతిశయోక్తి లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సార్ని కలవడం జరిగింది. సార్ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను అని చెప్తే నేను అంత ధైర్యంగా ఆర్గనైజ్ చేశాను అంటే ఒక 1000 మెంబర్ పీపుల్కి 3 days అనేది మీకు తెలియదు కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశాను అంటే క్రెడిట్ గోస్ టు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు చాలామంది ఈ అకాడమీకి నేషనల్కి ఇంటర్నేషనల్ స్థాయికి సార్ సపోర్ట్తోనే వెళ్ళారు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చి మీరు పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్థానిక షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీమన్య సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డూలతో విశేష పూజాది కార్యక్రమాలలో నిర్వహించారు.
108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కౌన్సిలర్ త్రిమూర్తి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జన్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలి పట్టణం శరాబద్ధానందం చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచమగాయేశ్వర దేవస్థానంలో 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 17వ హనుమాన్ చాలీసా పారాయణం వార్షికంలో భాగంగా ఈ రోజున సాయంత్రం 1108 లడ్లతో స్వామివారికి విశేష అర్చన జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగులాగా 1,00,000 ప్రదర్శనల కార్యక్రమం కూడా ఇప్పటి వరకు కూడా 72,000 వరకు కూడా ప్రదర్శనలు పూర్తి చేసి ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయంలో జరుగుతుంది. తెనాలి పట్టణం శరాబజార్లో వేయించేసిన శ్రీ సువత్సల సమేత పంచమకాళేశ్వర దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి జయంతోత్సవం జరుగుతున్నవి. వారం రోజుల సందర్భంగా ఈరోజు స్వామివారి సాయంత్రం 1108 లడ్డులతో స్వామివారికి పూజ జరుగుతుంది. 1వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం 50 మంది భక్తులు చేసి కార్యక్రమం చేసింది అర్థం. వాగ్గేయకారుడు తాళప కనమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై రాసి ఆలపించిన సంకీర్తనలు అజరామరమని సంకీర్తన సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు పేర్కొన్నారు. తెనాలి సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఫంక్షన్ హాల్లో అన్నమయ్య జయంతి ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు పలువురు గాయని గాయకులు అన్నమాచార్యుని సంకీర్తనలు ఆలపించారు. గౌరవాచుల ఆంజనేయ శాస్త్రి వయోలిన్, కానూరి వెంకటరామకృష్ణ మృదంగం, పెరవలి వంశీకృష్ణ తబలా, నల్లపాటి వెంకటేశ్వరరావు కీబోర్డు, వాద్య సహకారం అందించారు. సంస్థ కార్యదర్శి కె రాజేశ్వరరావు పాల్గొన్నారు. సంకీర్తన సంస్థ ఈసారి ఎప్పటిలాగే అన్నమయ్య జయంతి ఉత్సవాల్ని ఒక గాయకులచే అందరినీ సమీకరించి సంగీతపరం కన్నా భక్తితోటి ఈసారి అందరినీ సమీకరించి వాళ్ళ చేత భక్తి గీతాలు పాడిస్తూ జరుపుకుంటున్నది. ఇది కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.